భద్రావతి ప్రసాద్ మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని రామరాజుకి, నర్మదికి క్షమాపణ చెప్పిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నర్మద బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక నర్మద దగ్గరికి వేదవతి వస్తుంది. ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే అప్పుడే నర్మద, ఏం లేదత్తయ్య, ఆ సేటు ఉన్నాడు కదా, ఆ సేటు వచ్చి సాగర్ని 20 లక్షలు కట్టమన్నాడు. ఇప్పుడు సాగర్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది అని నర్మద అయితే బాధపడుతుంది. ఇంతలో రామరాజు వాళ్ళ మాటలు విని నర్మద దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏంటమ్మా, ప్రతి విషయంలో ఎంతో ధైర్యంగా ఉండి ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేయగల సమర్థత నీకుంది. అలాంటిది నువ్వే ఇలా దిగాలు పడిపోతున్నావేంటి? అయినా నువ్వు డబ్బుల గురించి అంతలా బాధపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఎవరు దయాదాక్షల మీద బ్రతకాలని నేను అనుకోవడం లేదని అప్పుడే సాగర్ అయితే అక్కడికి వస్తాడు. సాగర్ వచ్చి అలా మాట్లాడేసరికి ఇక రామరాజు మౌనంగా ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడడు. తర్వాత సాగర్ లోపలికి వచ్చాక నర్మద సాగర్ని నిలదీస్తూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? 20 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మామయ్య గారు నువ్వన్న మాటలు, జరిగిన విషయాలు అన్నీ మర్చిపోయి డబ్బులు ఇస్తానని చెప్తున్నారు కదా, ఇంకా నీకేంటి ఆ పంతం, పౌరుషం అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే సాగర్ ఇలా అంటాడు. అంటే నేను వెళ్ళి ఆయన ముందు కాళ్ళ మీద పడి అడుక్కోవాలా నాకు డబ్బులు ఇవ్వమని? అయినా ఆ డబ్బులు ఏమన్నా వేరే వాళ్ళ డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా? నా డబ్బులు నాకే కదా ఇస్తున్నారు. ఈ ఆస్తిలో నాకు కూడా భాగం ఉంది. ఆస్తిలో నుంచే కదా ఆ డబ్బులు తీసేది అని సాగర్ అనడంతో అప్పుడే నర్మద, శభాష్ సాగర్, ఆస్తితోనే నువ్వు తిని జీవితాంతం బ్రతికేయాలనుకుంటున్నావు అన్నమాట. కష్టపడి సంపాదించిన డబ్బు వేరు, మనకి ఉత్తినే వచ్చిన డబ్బు వేరు. అది ముందు ఆలోచించుకో. కష్టపడిన సొమ్ము కలకాలం మనతోనే ఉంటుంది. అలాగే మోసం చేసి అన్యాయంగా మనకి దగ్గరికి రావాలనుకుంటే ఆ డబ్బు ఎప్పటికీ కూడా నిలబడదు కదా. ఆ తరువాత మనల్ని అహపాతాలలోకి తొక్కేస్తుంది అని నర్మద అయితే చెప్తుంది. ఏంటి నీ సూక్తులు నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గరైనా చెప్పుకో. చెయ్యి చాచి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలని నీకుందేమో, నాకు లేదు. అయినా ఆయన వేరే డబ్బులు ఇచ్చేదేంటి? నా ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇచ్చేస్తే నేనే మొత్తం చూసుకుంటాను అని అంటూ ఉంటాడు సాగర్. ఆస్తిలో భాగమా? ఏదో నువ్వు కష్టపడి కూడబెట్టినట్టు చెప్తున్నావే. రూపాయి రూపాయి కూడబెట్టుకొని అనాథగా ఉన్న మావయ్య ఇంత ఆస్తిని సంపాదించుకొని ఒక గౌరవాన్ని తెచ్చుకున్నారు. నువ్వు తండ్రి సంపాదన మీద బ్రతకాలని లంచాలిచ్చి జాబు తెచ్చుకున్నావు. నీకు ఆయనకి చాలా తేడా ఉంది అని చెప్తూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక నర్మదని కొట్టబోతూ ఉంటాడు సాగర్. ఇక కొట్టబోతూ ఉండగా అప్పుడే నర్మద అంటుంది. అంత పౌరుషం గలవాడు అయితే నువ్వు సంపాదించిన డబ్బులతోనే అప్పు తీర్చుకో, మీ నాన్న మీద బ్రతకడం కాదు అని నర్మద తిడుతుంది. దాంతో అప్పుడే సాగర్, నేను కష్టపడిన డబ్బులతోనే బాకీ తీరుస్తాను అని సాగర్ అయితే చెప్తాడు. తర్వాత సాగర్ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా తనకి అప్పు ఇవ్వరు. నువ్వు ఏ షూరిటీ పెట్టకుండా అంత అప్పు ఎవరిస్తారా అని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు. మీ నాన్న చేత సంతకం పెట్టించని అడుగుతారు. అప్పుడే సాగర్ అయితే, మా నాన్న సంతకం పెడితే ఇక నా పరువు ఏమన్నా ఉందా అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్లు ఒకడు అంటూ ఉంటాడు. మీ నాన్న చేత కాకపోయినా మీ మావయ్య గారి చేతన్నా సంతకం పెట్టించు. ఆయనకి ఎలాగో ఇల్లుంది, వెనక ఎలా క్యాష్ కూడా ఉంటుంది. కాబట్టి ఆయన సంతకం పెడితే ఖచ్చితంగా నీకెక్కడో చోట అప్పు దొక్కుతుంది. ఆయన షూరిటీ ఉండాలి అంతే అని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు సాగర్కి. ఆ మాట విని సాగర్, అవును కదా, మావయ్య గారు నేను సంతకం పెట్టమంటే ఎక్కడైనా సంతకం పెట్టేస్తారు. ఇక ఎవరినో బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఏముంది, మావయ్యని అడుగుదాము అని వెంటనే ప్రసాదరావు దగ్గరికైతే బయలుదేరుతూ ఉంటాడు సాగర్. ఇంతలో భద్రావతి ప్రసాదరావు ఇంటికి వస్తుంది. ఆ టైంలో నర్మద వాళ్ళ అమ్మ కూడా ఇంట్లో ఉండదు. అప్పుడు భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా వస్తారు. భద్రావతిని చూసి ప్రసాదరావు అయితే, లోపలికి రండి భద్రావతి గారు అని లోపలికైతే పిలుస్తాడు. పిలిచిన తరువాత, ఏంటి, ఎంతవరకు వచ్చింది మీ నాటకం అని అడుగుతూ ఉంటుంది. ఆ సాగర్ని రెచ్చగొడుతున్నాను. ఆ కుటుంబం నుంచి బయటికి వచ్చామని, ఆస్తి పంచమని, గొడవ చేయమని నేను రెచ్చగొట్టి
చెప్పుడు మాటలన్నీ కూడా చెప్తున్నాను. వింటున్నాడు. చాలా వరకు రామరాజుని ఎదిరిస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు ప్రసాదరావు. ఇంతలో ఇక అక్కడికి వచ్చేస్తాడు సాగర్. వచ్చిన తరువాత భద్రావతి కారు ఉండడం చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి భద్రావతి కారు ఇక్కడుంది అని అనుకుంటూ లోపలికి వచ్చి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడే భద్రావతి, సేనాపతి ప్రసాదరావు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చెప్పకపోతే నా కూతురు జీవితం ఆ ఇంట్లోనే అంతమైపోయేది. ఈ సాగర్ని 25 లక్షలు లంచం ఇచ్చి గవర్నమెంట్ జాబ్కి ఉసిగొలిపాను. తను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేలా చేశాను. తరువాత తనకి లంచం ఇచ్చి తను జాబులో జాయిన్ అయ్యేలా చేశాను. ఆ లంచం తీసుకున్నాడని రామరాజు సాగర్ని దూరం పెట్టాడు. సాగర్ని దూరం పెట్టి రామరాజు తను సాగర్ని ఇంకా దూరం చేసుకున్నాడు. రామరాజుని రెచ్చగొట్టేలా ఆ సేటుని కూడా రెచ్చగొట్టాను. ఆ సేటు ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలని సాగర్ పీక మీద కూర్చున్నాడు. ఇప్పుడు సాగర్ మరింతగా రెచ్చిపోతాడు. ఆస్తిని పంచమని రామరాజు మీదకి గొడవకి వెళ్తాడు. సాగర్ గోల తట్టుకోలేక రామరాజు ఆస్తిని మొత్తం కూడా ముక్కలు చేసి కొడుకులకి పంచేసి ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తాడు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక భద్రావతి ఇదంతా జరుగుతుందా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు జరగదు భద్రావతి గారు? తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే ఆ రామరాజు కుటుంబాన్ని కోర్టుకి ఇడుస్తాను. అలాగా ఆ రామరాజు పరువు తీసేస్తాను. నా కూతుర్ని నాకు దూరం చేసి ఆ సాగర్ రామరాజు నా కుటుంబానికి ఎంతో దుఃఖాన్ని మిగిల్చారు. నాకు బయట పరువుని తీసేశారు. ఇప్పుడు వాడి కొడుకుని రామరాజుకి దూరం చేసి రామరాజు పరువు ప్రతిష్టలు మొత్తం కూడా గంగలో కలిపేస్తాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాకు లేని ఐడియాని ఇచ్చి ఇక్కడి వరకు నన్ను రప్పించి నాకు సహాయం చేసినందుకు మీకు నేను చాలా రుణపడి ఉన్నాను భద్రావతి గారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రసాదరావు మాటలకి, మీ కూతురు జీవితం కోసం మీరు ఆలోచించారు, దాంట్లో తప్పేముంది. కానీ సాగర్ వచ్చి మిమ్మల్ని పేపర్స్ మీద కానీ సంతకం పెట్టండి, నేను 20 లక్షలు షూరిటీ కోసం మిమ్మల్ని సంతకం పెట్టమని ఏదైనా అడిగినప్పుడు అస్సలు కూడా సంతకం పెట్టనని, నాకు కుదరదని చెప్పేయండి అని అంటూ ఉంటుంది భద్రావతి. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అనుమానం వస్తుందని భద్రావతి బయలుదేరుతుండగా అప్పుడు ఇక సాగర్ అయితే తన బైక్ తీసుకొని దూరంగా వచ్చేస్తాడు. దూరంగా వచ్చేసిన సాగర్ చాలా కుమిలిపోతూ ఉంటాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, మా మావయ్య నన్ను నా క్షేమాన్ని కోరుకుంటున్నారని, ఆయన నా మంచిగా అంతా కూడా ఆలోచిస్తున్నారని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ గురించి ఆయన మాటలు విని దేవుళ్ళలాంటి మా నాన్నని నేను ఎదిరించాను, చాలా పొరపాటు చేశాను అని అంటూ ఉంటాడు. తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు సాగర్. వీళ్ళందరికీ నేను బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ముందుగా ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక సాగర్ అయితే మధ్యలో గీసిన గీతని చెరిపేస్తూ ఉంటాడు. అలా మధ్యలో గీసిన గీతని చెరిపేస్తున్న సాగర్ని చూసి ఒక్కసారి నర్మద, ఏం చేస్తున్నావు సాగర్ అని అడుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ 2 కుటుంబాలు వేరు వేరు కాదు, మనమంతా ఒకటే అని అంటూ ఉంటాడు సాగర్. అప్పుడే రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు. ఇక సాగర్ ప్రవర్తన చూసి అందరూ షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక రామరాజు దగ్గరికి సాగర్ వచ్చి ఇలా అంటాడు, ఇదిగో నాన్న అని అంటూ ఉంటాడు. ఏంటిది అని అడుగుతూ ఉంటే, నేను నా గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసేసాను. లంచంతో కొనుక్కున్న ఆ జాబు నాకు అవసరం లేదు. రేపటి నుంచి నేను మిల్లికి వస్తాను. ఎప్పట్లాగే మీకు తోడుగా నీడగా ఉంటాను అని రామరాజుకి చెప్తాడు సాగర్. ఆ మాట విని అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఆనందపడిపోతూ ఉండగా అప్పుడు ఇక కాళ్ళ మీద పడి, ఏ కొడుకు కూడా ఏ తండ్రిని అనకూడని మాటలు నిన్ను అన్నాను నాన్న, నన్ను క్షమిస్తావా అని అడుగుతూ ఉంటే అప్పుడే రామరాజు, నీలో ఈ మార్పు కోసమేరా ఇన్ని రోజులు నీతో కఠినంగా నేను ప్రవర్తించింది, ఈ మార్పు రావాలని నేను కోరుకున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. తరువాత నర్మద దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు నర్మద, నీలాంటి భార్య దొరకడం నేను ఏ రోజుల్లోనే చేసుకున్న అదృష్టం. నువ్వు నా కుటుంబాన్ని అందరూ కూడా కలిసిమెలిసి ఉండేలా చెయ్యాలనుకుంటున్నావు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటే, మరి నా కోడలంటే ఏమనుకుంటున్నావురా? కొంతమంది ఉంటారు, కోడళ్ళు
ఇంట్లో వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలని, మిగతా వాళ్ళందరినీ కూడా తొక్కేయాలని చూస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళకి నా కోడలే ఆదర్శంగా ఉండాలి. నా కోడల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని వల్లి వైపు చూస్తూ అంటూ ఉంటుంది వేదవతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.